వాహ్! సిరికాంతులు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. వచ్చేసా మీ ముందుకి చక్కెర పొంగలి తెచ్చేసా. రాబోతున్నవి పండగ రోజులు, ప్రసాదానికి ఢోకా ఉండకూడదు. కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టపడి తినాలనుకునే ప్రసాదం చక్కెర పొంగలి. ఇది తినడానికి ఎంత ఇష్టపడతారో వండడానికి అంత కష్టపడతారనుకుంటారు. కానీ కాదు. ఆ కష్టాన్ని తీర్చడానికి నేనున్నానుగా. కాబట్టి దేవుడికి దండం పెట్టుకోండి, వంట మొదలుపెట్టండి. తథాస్తు. దీనిలో మనం వాడేవి కిస్మిస్, జీడిపప్పు, ఎండు కొబ్బరి, యాలకులు, బియ్యం, పెసరపప్పు, నెయ్యి, పంచదార. ఇక్కడ బియ్యం, పెసరపప్పు, నెయ్యి సమాన కొలతల్లో తీసుకున్నాం, చూసుకోండి. అలాగే దేవాలయాల్లో పంచిపెట్టే ప్రసాదంలో వచ్చే ఆధ్యాత్మికమైన వాసన పచ్చకర్పూరం అనేది, అదే దీని సీక్రెట్. ఇప్పుడు మనం ముందుగా పెసరపప్పుని దోరగా వేపుకుందాం. మరీ మాడగొట్టాల్సినంత అవసరం లేదు. ప్రశాంతంగా పచ్చివాసన పోయే వరకు వేపుకోండి చాలు. ఇదిగో ఇలా సరిపోతుంది. దీనికి ఇప్పుడు బియ్యాన్ని కలుపుకొని శుభ్రంగా రెండింటిని కడుక్కొని ఆ తర్వాత 1కి 3 గ్లాసుల చొప్పున నీళ్ళని యాడ్ చేసుకొని కుక్కర్ మీద పెట్టి ఉడికించబోతున్నాం. ఈ మధ్య 7 శనివారాల వ్రతం అని మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చింది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం. అంటే 7 శనివారాలు వరుసగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించుకోవడం అన్నమాట. అందులో ఈ చక్కెర పొంగల్ అన్నది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైన ప్రసాదం. సరే, 3 విజిల్స్ అయిపోయాయి. ప్రెజర్ రిలీజ్ అయ్యేలోపు మీ శ్రీవారిని తలుచుకుని యాలకులు బాగా దంచిపెట్టుకోండి. భర్తను బుర్రలో పెట్టుకుంటే యాలకులు ఈజీగా దంచొచ్చని మా ఆవిడ చెప్పింది. మరి మీకేమైనా ఉపయోగపడచ్చు. మరి ప్రెజర్ రిలీజ్ చేసిన తర్వాత చూస్తున్నారుగా బియ్యం, పెసరపప్పు ఎంత పెర్ఫెక్ట్గా ఉడికాయో. వీటిని అలాగే ఉంచేయకుండా కాస్త మెదిపి పెట్టుకోండి. ఇది మనకి తర్వాత యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం సెకండ్ స్టేజ్ ఆఫ్ రెసిపీలోకి వచ్చాం. అదే పంచదార పాకం. మీరు బియ్యం ఎన్ని గ్లాసులతో తీసుకుంటారో అంతకి డబుల్ గ్లాసుల పంచదారని తీసుకోవాలి. దానికి నీళ్ళని యాడ్ చేసి ఇగో ఈ చూపిస్తున్న విధానంలో టెక్స్చర్ వచ్చే వరకు పాకాన్ని తీసుంచండి. మరి ఇలా పాకం తయారైన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొంగల్ని దీంట్లో కలపండి. మామూలుగా ఇంట్లో తినడానికి వండుకుంటే పర్వాలేదు, కానీ ఒకవేళ మీరు కనుక దీనిని ప్రసాదంగా వండుతుంటే మాత్రం దయచేసి వంట మధ్యలో దీన్ని టేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ప్రసాదాన్ని స్వామివారికి సమర్పించిన తర్వాత మాత్రమే తినడం మన ఆనవాయితీ. పద్ధతులను మర్చిపోకండి. చూస్తున్నారుగా ఎంత పెర్ఫెక్ట్గా ఉడుకుతుందో. ఇప్పుడు మీరు ఇందాక భర్త మీద బహుప్రేమతో దంచిపెట్టుకున్న యాలకుల పొడిని వేయాల్సిన సమయం వచ్చింది. ఇది వేయగానే మీ చక్కెర పొంగలి సువాసన వీధిలోకి బయలుదేరుతుంది. మొత్తం యాలకుల పొడిని బాగా కలుపుకున్న తర్వాత కాసేపు దీని అంతటిని పక్కన పెట్టండి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ రెసిపీలోకి వచ్చాం. ఇదే ఫైనల్ స్టేజ్. ఈ స్టేజ్లో మనం చక్కెర పొంగలికి ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నాం. అంటే నేతిలో ఎండు కొబ్బరిని, జీడిపప్పుని, కిస్మిస్ని బాగా వేపుకుని దాన్ని చక్కెర పొంగలికి కలపబోతున్నాం. చక్కెరతో చేస్తారు కాబట్టే దీన్ని చక్కెర పొంగలి అంటారేమో. దేవాలయాల్లో పంచిపెట్టే చక్కెర పొంగలి అయితే చక్కెరతోటే చేస్తారు. చాలామంది బెల్లం పాకంతో కూడా చేయడం నేను చూశాను. దాని టేస్ట్ దానిది, దీని టేస్ట్ దీనిది. కానీ చక్కెర పొంగలి చక్కెరతో చేస్తేనే ఆ పేరుకి ఆ సార్థకత. ఈ 3 వేగిన తర్వాత తీసుకెళ్ళి పొంగల్లో కలపండి. మరి దేవాలయాల్లో వచ్చే ప్రసాదం వాసన రావట్లేదేంటి అనుకుంటున్నారా? అందులోనే ఉంది ట్రిక్ అంతా. పచ్చకర్పూరాన్ని వేయాల్సిన సమయం ఇది. అది వేసి ఓ తిప్పండి. మీరు కాసేపు దేవాలయంలో ఉన్నారా, మీ ఇంట్లో ఉన్నారా అని డౌట్ వస్తుంది. డౌట్ పడక్కర్లేదు, మీ ఇల్లే మీ దేవాలయం. ఇప్పటికి ఈ వాసన వీధులు దాటి డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్తుంది. మీ కోరికలన్నీ నెరవేరునుగాక. తథాస్తు.